శ్రీమన్నారాయణ. ఇవాళ 11వ పాసురం యొక్క అర్థం తెలుసుకుందాము. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. కత్తుక్కరవై కనంగల్ పలకరందు செத்தார் திரளஜென்று செருச்செய்யும் குத்தம் ஒன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்கள் புன்மையிலே போதராய் சுத்தத்து தொஜுமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகந்து முகில் வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ ఎత్తుకరుంగుం పొరులేలో రెంబావాయ్. ఇవాళ నిద్రలేపేటువంటి గోపిక అంట కృష్ణయ్యతో సమానమైనటువంటి గోపిక అంట. ఎలా ఐశ్వర్యంలోనూ అందంలోనూ అన్నిట్లోనూ కృష్ణయ్యకి సమానమైనటువంటి గోపిక. అలాగే ఈ గోపిక యొక్క వంశం గురించి చెప్తున్నారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ సోదరుడు నిత్యకర్మలు చేసేటువంటి వాడంట. నిత్యకర్మలు అంటే మనం రోజు చేసే పనుల్లో స్వామిని తలుచుకుంటూ మన పనులను మనం మర్చిపోకుండా నిత్యకర్మలను అనుభవిస్తూ ఆ కర్మలలో స్వామిని తలుచుకుంటూ పనులను చేయటం. ఆ సోదరుడికి గో సంపద ఉందంట. ఒక్కొక్కటి లెక్కేస్తే అవ్వట్లేదు. సరే కొన్ని సమూహాలుగా లెక్కేద్దామని ఎన్ని సమూహాలు ఉన్నాయని చెప్పి సమూహాలుగా లెక్కేస్తున్నా కూడా ఎన్ని సమూహాలు లెక్కించలేకపోతున్నాం అంట. అంత గో సంపద ఉందంట వాళ్ళ సోదరుడికి. అలాగే ఆ గోవుల యొక్క పాలన్నిటినీ పిండేటువంటి బలం కలిగినటువంటి వాడంట వాళ్ళ సోదరుడు. ఇంకా అటువంటి వంశంలో జన్మించావమ్మా, నీ బలం ఏమైనా ఉంటే శత్రువుల మీద చూపించమ్మా, మా మీద కాదమ్మా. ఓ బంగారపు వర్ణము కలిగినటువంటి దానా లేచి రావమ్మా అంటుంది. ఇవాళ యొక్క గోపిక యొక్క సౌందర్యం ఎలా ఉంటుంది అంటే అసలు నడుము ఉందా లేదా అన్నంత సన్నగా ఉంటుందంట. చాలా అందంగా ఉంటుందంట ఆ గోపిక. అప్పుడు ద్రౌపది ఎలా అయితే ఉంటుందో అందంగా అంత అందంగా ఉంటుందంట ఈ గోపిక. ఆ గోపిక యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తుంది అమ్మవారు. పాము పుట్టలోకి వెళ్ళేటప్పుడు ఎలా అయితే సన్నగా వెళ్తుందో పుట్టలో పట్టడానికి, పుట్టలోకి వెళ్ళిపోయాక విప్పారుతుంది భయం లేకుండా. భయం ఉండదు పుట్టలోకి వెళ్ళిపోతే పాముకి. ఎలా అయితే విప్పారితే ఆ పడగ ఎంత అందంగా ఉంటుందో ఆ గోపిక కూడా అంత అందంగా ఉంటుందంట. అలానే ఆమె యొక్క కేశాలు నెమలికి తోక ఉంటుంది కానీ విప్పక ముందు ఆ తోక ఎంత బారంటే చెప్పలేమంట. అంత బారుగా ఉన్నాయంట ఆమె కోశాలు. అంత అందమైనటువంటి గోపిక అంట. ఆమె ఐశ్వర్యాన్ని, ఓహో నీ ఐశ్వర్యం అంత అందంగా ఉంది, ఓ నీ అందం చూసుకొని స్వామి నీ దగ్గరకు వస్తాడు అని చెప్పి నువ్వు లెగిసి రావట్లేదా అమ్మా, లెగిసి రావమ్మా అంటే సరే వస్తాను అందరూ వచ్చారా అంటదంట. ఆ గోపికకి ఊర్లో వాళ్ళందరూ చుట్టాలంట. చుట్టాలందరూ వచ్చి నీ ముంగిట ఉన్నావమ్మా, లేచి రావమ్మా. ఆ మేఘశ్యాములైనటువంటి మేఘపు వర్ణము కలిగినటువంటి ఆ స్వామి యొక్క నామాన్ని మనం పాడుకుంటూ కీర్తించుకుంటూ వెళ్దామమ్మా, లేచి రావమ్మా అంటే ఆ గోపిక కూడా వచ్చి వీళ్ళ గోష్ఠిలోకి చేరుకుందండి. జై శ్రీమన్నారాయణ.